Hi friends, welcome to our tutorials. In previous classes we have discussed about functional dependencies, తర్వాత keys, తర్వాత వచ్చి మేజర్ టాపిక్ ఈజ్ నార్మల్ ఫార్మ్స్. మీ అందరికీ తెలుసు, కంపల్సరీ 2 మార్క్స్ వచ్చే టాపిక్. సో మనం ఇందులో ఇన్ డీటెయిల్గా ఏమీ వదలకుండా ఈ వీడియో మొత్తానికి కాన్సెప్ట్ క్లియర్ అయిపోయేలాగా మనం చేద్దాం. ఫస్ట్ నార్మల్ ఫార్మ్స్, వాట్ ఈజ్ నార్మలైజేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ నార్మలైజేషన్ అంటే ఏంటి, నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. సో నార్మలైజేషన్ ఈజ్ ఎ టెక్నిక్ ఆఫ్ డికంపోజింగ్ ఏ రిలేషన్ ఆర్ ఎ టేబుల్. ఏ రిలేషన్ అవ్వచ్చు, అది టేబుల్ అవ్వచ్చు, ఇంటూ స్మాలర్ రిలేషన్స్ ఆర్ ఇంటూ స్మాలర్ టేబుల్స్ ఆర్ రిలేషన్స్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ రిడెండెన్సీ. అసలు రిడెండెన్సీ అంటే ఏంటి, రిడెండెన్సీ వల్ల ప్రాబ్లం ఏంటి, వై డూ వీఆర్ కన్సిడరింగ్ రిడెండెన్సీ దట్ మచ్. రిడెండెన్సీ ఈజ్ నథింగ్ బట్ రిపిటేషన్ ఆఫ్ డేటా అండి. సో మీరు గమనించినట్లయితే రిపిటేషన్ ఆఫ్ డేటా కాజెస్ మెనీ ప్రాబ్లమ్స్. సో రిపిటేషన్ ఆఫ్ డేటా redundancy causes 3 types of anomalies. 3 anomalies. First one is insertion anomalies and updation anomalies and deletion anomalies. అంటే ఏంటో చెప్తాను. డిలీషన్ అనామలీస్. మీరు గమనించినట్లయితే రిడెండెన్సీ ఆర్ రిపీటెడ్ డేటా ఒక టేబుల్లో ఉండడం వల్ల డేటాబేస్ని మెయింటైన్ చేసేటప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. ఎలాంటివి అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, అప్డేట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది, డిలీట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సరే, ప్రాబ్లం ఎలాగవుతుందంటే మేబీ మనం లాస్ ఆఫ్ డేటా అవ్వచ్చు, లేకపోతే ఇన్కన్సిస్టెన్సీ స్టేట్లోకి వెళ్ళిపోవచ్చు, ఆర్ఎల్స్ డిపెండెన్సీ ఏదైతే మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఏదైతే ఉందో ఆ డిపెండెన్సీస్ ప్రిజర్వ్ చేయకుండా అయిపోవచ్చు. సో ఫస్ట్ ఐ విల్ డిస్కస్ what is redundancy. Redundancy is repetition of data. For example, if you see this table, if you observe one thing, student ID and student name is different, but for every CSC student these 3 are similar because branch is CSC branch ki Ben అనేవాడు HOD, బెన్ అనే ఆయన కూడా హెచ్ఓడి కాబట్టి ఆయన అన్నింటిలోనే రిపీట్ అవుతాడు. సో కాంటాక్ట్ నెంబర్ కూడా బ్రాంచ్కి 27766 కాబట్టి అది కూడా రిపీట్ అవుతుంది. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ ఫీల్డ్స్ రిపీట్ అయ్యాయి, ఈ ఫీల్డ్స్ రిపీట్ అయ్యాయి. అదే ఒక స్టూడెంట్ ఈసీఈ అంటే కనుక ఈ 2 ఫీల్డ్స్ రిపీట్ అయ్యాయి. ట్రిపుల్ అయితే ఇంకో స్టూడెంట్స్ రిపీట్ అవుతాయి. అలాగే 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 60 మెంబర్స్ సిఎస్సి అవ్వచ్చు, 40 మెంబర్స్లో 20 మెంబర్స్ ఈసీఈ అయి ఉండొచ్చు, 20 మెంబర్స్ ట్రిపుల్ అయి ఉండొచ్చు. సో అన్నిసార్లు కూడా మనకి ఎంతో కొంత రిపీటెడ్ డేటా ఉంటుంది. సార్ రిపీటెడ్ డేటా ఉంటే ఏమైంది, నాకేం ప్రాబ్లమ్స్ వస్తాయని అడిగితే కనుక మీరు గమనించినట్లయితే ఇన్సర్షన్లో ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను. రిడెండెన్సీ కాజెస్ ఇన్సర్షన్ ఎనామలీ అని చెప్తున్నాను. ఎనామలీ ఏ ఎనామలీ ఇన్సర్షన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, if at all I want to another field called 106, if at all Krishna want to join here, కృష్ణ అనేవాడు ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, ఈ టేబుల్లో ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు. మన డేటాబేస్లో యాడ్ చేయలే, వాడికి ఒక స్టూడెంట్ ఐడి ఇస్తాం, నేమ్ యాడ్ చేస్తాం. ఒకవేళ వాడు సిఎస్సి అయితే సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ వాడు దాంట్లో కాపీ చేసి కంపల్సరీ పెట్టాలి. సో అంటే మనం ఒక చిన్న డేటాని ఇన్సర్ట్ చేయడానికి మనకు చాలా ఎక్కువ డేటాని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇన్సర్ట్ చేసి కొద్దీ కూడా రిడెండెన్సీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో ఇట్ కాజెస్ ఇన్సర్షన్ ఎనామలీ, అంటే ఇన్సర్ట్ చేసినప్పుడల్లా నాకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో సిమిలర్గా మరి అప్డేట్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటి అని అడిగారు అనుకోండి. అప్డేట్ చేసినప్పుడు ప్రాబ్లం అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మిస్టర్ బెన్ ఈజ్ హెచ్ఓడి ఫర్ ది సిఎస్సి. మిస్టర్ బెన్ ఒకవేళ రిటైర్ అయిపోయారు అనుకోండి, మిస్టర్ క్యాన్ అనే ఆయన వచ్చాడు అనుకోండి. క్యాన్ అనే ఆయన వస్తే ఈ ఫీల్డ్లో ఎవరెవరైతే స్టూడెంట్స్ సిఎస్సి చదువుతున్నారో వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళి హెచ్ఓడి ఫీల్డ్ దగ్గర మొత్తం క్యాన్ అని మార్చాలి బెన్ ఉన్న చోటల్లా. సో ఇఫ్ ఎట్ ఆల్ డేటాబేస్ అడ్మిన్ కనుక చూసుకోలేదనుకోండి, అంటే ఒకదానికి చేయడం మర్చిపోయాడు అనుకోండి, ఇలా బెన్ అన్నదాన్ని క్యాన్ చేయడం మర్చిపోయాడు అనుకోండి. సో అలాంటి ప్లేస్లో ఏమవుతుందంటే ఈ డేటా ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. అంటే మిగతా దాంట్లో క్యాన్ అని ఉండి ఒక దాంట్లో 2 దాంట్లో బెన్ అని వదిలేస్తే, మీరు ఫర్ సపోజ్ నేను టేబుల్లోకి వచ్చి హూ ఇస్ ద హెచ్ఓడి ఆఫ్, నేను డేటాబేస్ అడ్మిన్ దగ్గరికి వెళ్ళి హూ ఇస్ ద హెచ్ఓడి ఆఫ్
సిఎస్సి అని అడిగాను అనుకోండి, అప్పుడు ఫర్ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ చూసి బెన్ అని చెప్పాడు అనుకోండి, అక్కడ ప్రాబ్లం అవుతుంది, మన డేటా ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. సో అప్డేషన్ కాజెస్ ఆల్సో ప్రాబ్లం. అప్డేట్ చేసేటప్పుడు కూడా ఈ రిడెండెంట్ డేటా వల్ల మనకు ప్రాబ్లం. అదే డిలీషన్ అయినప్పుడు ఏంటి ప్రాబ్లం? సో ఇఫ్ ఎట్ ఆల్ అంటే వీళ్ళందరూ ఫైనల్ ఇయర్కి వచ్చేసారు, ఇఫ్ ఎట్ ఆల్ ఇందులో ఉన్న 5 స్టూడెంట్స్ కనుక డిలీట్ అయిపోయారు అనుకోండి, డిలీట్ అయిపోతే మనకి వీళ్ళు డిలీట్ అయిపోయినా వీళ్ళు ఫైనల్ ఇయర్ వెళ్ళిపోయినా సరే మనకి ఈ బ్రాంచ్ డీటెయిల్స్ అవసరం. ఎందుకు? బ్రాంచ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు బ్రాంచ్లోనే ఉంటారు. బెన్ అయినా ఆయన నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేస్తాడు, అతను సిఎస్సికి హెచ్ఓడి అయ్యి ఉండొచ్చు, కాంటాక్ట్ నెంబర్ మారిపోదు. మీరు స్టూడెంట్స్ వెళ్ళిపోయారని కానీ నేను ఫోన్ నెంబర్ మార్చాను కదా, సో ఈ బ్రాంచ్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయండి. మనం డిలీట్ చేసినప్పుడు ప్రతిసారి కూడా మన బ్రాంచ్ డీటెయిల్స్ అంటే ఇద్దరు మానేశారు అనుకోండి, నేను వీళ్ళిద్దరిని డిలీట్ చేసే క్రమంలో ఈ ఈసీఈ డేటా కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? లాస్ ఆఫ్ డేటా అవుతుంది. సో డిజైన్ గోల్స్ ఆఫ్ డేటాబేస్ ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడైనా డేటాబేస్ని డిజైన్ కానీ మెయింటైన్ కానీ చేస్తుంటే ఏమనుకుంటామంటే 0% రిడెండెన్సీ ఉండాలనుకుంటాం, 0% రిడెండెన్సీ అని ఉండాలనుకుంటున్నాం. కానీ అది పాసిబుల్ అవ్వదు, ఎంతో కొంత రిపీటెడ్ డేటా ఉంటుంది టేబుల్లో. బట్ మన గోల్ ఏంటంటే 0% రిడెండెన్సీ, లాస్లెస్ డేటా ఆర్ లాస్లెస్ జాయిన్. అంటే ఏంటంటే ఎప్పుడు మనం డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మన డేటా ఏది లాస్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఈ రిడెండెన్సీ వల్ల డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు డేటాను లాస్ అవుతున్నాం, అలా లాస్ అవ్వకూడదు. డేటాబేస్ గోల్స్, డిజైన్ గోల్స్, ఇవి డేటాబేస్ డిజైన్ గోల్స్. అంటే ఆ గోల్స్ మెయింటైన్ చేస్తూ మనం డేటాబేస్ని మెయింటైన్ చేస్తే కనుక వీఆర్ గుడ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఎల్స్ వీఆర్ నాట్. ఎందుకు? మనల్ని ఇక్కడ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా మనం చేసిన తర్వాత మన రోల్ ఏంటి? ఆ డేటాను కాపాడాలి, మెయింటైన్ చేయాలి. సో డిపెండెన్సీ ప్రిజర్వింగ్. ప్రతి డేటాలోని ఏదో ఒక డిపెండెన్సీస్ ఉంటాయండి, ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉంటాయి. ఆ డిపెండెన్సీ మీరు మెయింటైన్ చేస్తున్న కొద్దీ ఆ డిపెండెన్సీస్ ప్రిజర్వ్ అవ్వాలి తప్పించి ఆ డిపెండెన్సీస్ పోకూడదు. సో అవి డిజైన్ గోల్స్ ఆఫ్ DBMS. ఈ మెయింటైన్ చేయడానికి నాకు రిడెండెన్సీ ఎలాగో అడ్డొస్తుంది. వాటితో పాటు ఏం క్రియేట్ చేస్తుంది? ఇన్సర్షన్ అనామలీస్ క్రియేట్ చేస్తుంది, అప్డేషన్ అనామలీస్ క్రియేట్ చేస్తుంది. సో మీరు ఈ normalization is the technique of decomposing relation or a table into smaller relations in order to reduce redundancy అని అయి ఉండొచ్చు. ఆర్ ఒక్కొక్కసారి డెఫినేషన్ ఎలా ఇస్తాడంటే రిడెండెన్సీ అని ఇవ్వకుండా అప్డేట్ ఇన్సర్షన్ అప్డేషన్ అండ్ డిలీషన్ అనామలీస్ అలా కూడా ఇవ్వచ్చు ఇండైరెక్ట్గా. ఇన్సర్షన్, అప్డేషన్ అండ్ డిలీషన్ అనామలీస్. మరి ఏం చేయాలండి? ఇలా డికంపోజ్ చేసిన క్రమంలో ఎలా పడితే అలా డికంపోజ్ చేసేయచ్చా? లేదు. మీరు డికంపోజ్ చేసినప్పుడు మరి ఏం చేయాలి? ఖచ్చితంగా లాస్లెస్ అయి ఉండాలి. డేటా ఖచ్చితంగా లాస్ అవ్వకూడదు. డేటా లాస్ అవ్వడం అంటే మీరు గమనించండి, ఎప్పుడైనా డేటా లాస్ అవ్వడం అంటే ఉన్న ఫీల్డ్స్ డిలీట్ అయిపోవడమే కాదండి. డేటా లాస్ అంటే లేని ఫీల్డ్స్ని మనం ఎంటర్ చేయాల్సి వచ్చినా కూడా దాన్ని డేటా లాస్ అంటాం. అది కూడా డేటా లాస్లోకి వస్తుంది. లాస్లెస్ డికంపోజిషన్ షుడ్ బి లాస్లెస్. ఎలా పడితే అలా డికంపోజ్ చేస్తాం? నో, ఐ విల్ డికంపోజ్ లాస్లెస్లీ అండ్ ఐ ఆల్సో ప్రిజర్వ్ డిపెండెన్సీస్. ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఏమున్నాయో వాటిని అన్నింటినీ నేను ప్రిజర్వ్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అవి చేస్తేనే ఐఎమ్ డూయింగ్ నార్మలైజేషన్. డికంపోజిషన్ ఎలా పడితే అలా చేస్తామంటే నో, ఐ షుడ్ ప్రిజర్వ్ డిపెండెన్సీస్, ఐ షుడ్ డూ డికంపోజిషన్ లాస్లెస్లీ. డేటా లాస్ ఏది క్రియేట్ చేయకుండా డికంపోజ్ చేస్తే దట్ ఈస్ ది నార్మల్ ఫార్మ్స్. సో మీరు గమనించినట్లయితే నౌ ఐఎమ్ గోయింగ్ హియర్. మీరు చూసినట్లయితే నేను ఏం చేశానంటే ఈ మొత్తం టేబుల్ని డికంపోజ్ చేస్తున్నాను. ఐ డికంపోజ్డ్ ఇంటూ 2 స్మాలర్ టేబుల్స్. ఇదొక టేబుల్, ఇదేమో స్టూడెంట్ డీటెయిల్స్, ఇదేమో బ్రాంచ్ డీటెయిల్స్. సో సేమ్ డేటానే డికంపోజ్ చేశాను. డికంపోజ్ చేస్తే మీరు ఇందులో స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇందులో ఏమో బ్రాంచ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో బోత్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ ఫీల్డ్ కాల్డ్ బ్రాంచ్ అనే దాంతో కనెక్ట్ అవుతున్నాయి. సో ఇందులో ఒకవేళ ఇది ప్రైమరీ కీ అయితే ఇందులో ఇది ఫారెన్ కీ అవుతుంది, ఫారెన్ కీ రిపీట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇది మాత్రం యూనిక్గా ఉండాలి. సో వాట్ ఎవర్ ఇయర్ స్టూడెంట్ ఐడి ఈజ్ ప్రైమరీ కీ. సో వీఆర్ నాట్ డిస్కసింగ్ ఎనీథింగ్ అబౌట్ కీస్ హియర్, బట్ I have decomposed these tables. Now what I'm doing is
చెకింగ్ నేనేం చెప్పాను ప్రీవియస్గా రిడెండెన్సీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పాను. ఇప్పుడు నేను కొంచెం రెడ్యూస్ చేశాను రిడెండెన్సీని. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా లేవో చూసుకోవాలి. ఇన్సర్షన్ అనామలీస్ తగ్గిందా లేదో చూసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాంట్ టు యాడ్ కృష్ణ ఇన్ హియర్, కృష్ణ అనేవాడిని నేను ఈ డేటాబేస్లో స్టూడెంట్ డేటాబేస్లో ట్రిపుల్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చండి. ఒక ఐడి నెంబర్ ఇవ్వాలి, కృష్ణ అని పెడతాను. ఏ బ్రాంచ్ కావాలి, సిఎస్సి బ్రాంచ్ కావాలి సిఎస్సి, ఈసీ కావాలి ఈసీ, ట్రిపుల్ కావాలి ట్రిపుల్ ఐ కెన్ యాడ్ ఇట్. సో ఇక్కడ మీరు ఏ రిడెండెంట్ డేటాని కాపీ చేయట్లేదు, దీనివల్ల మీ రిడెండెన్సీ ఎక్కువ మొత్తంలో పెరగట్లేదు. ఇక్కడ కొంచెం రిడెండెన్సీ ఉంది, మీరు గమనించినట్లయితే సిఎస్సి రిపీట్ అవుతుంది. బట్ ఐ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్. ఐఎమ్ రెడ్యూసింగ్ ది రిడెండెన్సీ. దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ నార్మలైజేషన్. సో నెక్స్ట్ మీరు గమనించినట్టయితే నేను ఇన్సర్షన్లో ప్రీవియస్గా ఏం చేశాను, ఇన్సర్షన్లో చేసేటప్పుడు నాకు రిడెండెంట్ గ్యాప్ అని కాపీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రావట్లేదు, నా ఇన్సర్షన్ అనామలీ పోయింది. సో అప్డేషన్ అనామలీ చెక్ చేద్దామండి. అప్డేషన్ అనామలీ అంటే ఏం చెప్తున్నాను, సో బెన్ అనే ఆయన వెళ్ళిపోయి క్యాన్ అయినా వస్తే కనుక మీరు మొత్తం అన్ని ఫీల్డ్స్ మార్చాల్సి వచ్చేది. సో ఇఫ్ ఎట్ ఆల్ బెన్ అనే ఆయన ఇప్పుడు వెళ్ళిపోతే నేను జస్ట్ ఈ ఒక్క ఫీల్డ్ మారిస్తే కనుక దట్ ఈజ్ ఎనఫ్. ఇది నేను కొట్టేసి ఇక్కడ క్యాన్ అని రాస్తే దట్ ఈజ్ ఎనఫ్. ఇంకా మీరు ఎక్కడైనా అప్డేట్ చేయాలన్నో, మీకు ఎక్కడైనా దానివల్ల ఇన్కన్సిస్టెన్సీ వస్తుందా అన్నో, మీకు ఎక్కడ దానివల్ల ఏదైనా లాస్లెస్ వస్తుంది, లాస్ డేటా ఏమైనా వస్తుందా అన్నో. సో దీనివల్ల అప్డేషన్ అనామలీస్ కూడా పోయాయి. డిలీషన్ అనామలీస్ ఏంటంటే నేనేం చెప్పాను, ఈ స్టూడెంట్స్ అందరూ ఫైనల్ ఇయర్ అయిపోయి వెళ్ళిపోయారు. సో ఈ స్టూడెంట్స్ అందరూ డిలీట్ చేశాను. అప్పుడు నా స్టూడెంట్ టేబుల్ మొత్తం డిలీట్ అయిపోద్ది, కానీ బ్రాంచ్ డేటా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే బ్రాంచ్కి నేను ఈ టేబుల్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. బ్రాంచ్ డేటాని యాజ్ ఇట్ ఈస్గా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. బోత్ విల్ బీ కనెక్టెడ్ విత్ బ్రాంచ్ అట్రిబ్యూట్. సో మీరు గమనించినట్లయితే యూజింగ్ డికంపోజిషన్ నేను ఏం చేయను, 2 or more, మీరు ఒక ఏంటి సార్ 2A చేశారనుకుంటే నో, డికంపోజిషన్ ఆఫ్ టేబుల్స్ ఇంటూ స్మాలర్ రిలేషన్స్. ఎన్నని చెప్పలేదు, మేబీ 2 or more రిలేషన్స్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది రిడెండెన్సీ ఆర్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది ఇన్సర్షన్ అప్డేషన్ అండ్ డిలీషన్ అనామలీస్. ఓకే, దిస్ ఈజ్ ఇట్ అండి. సో ఇది మన థియరీ వచ్చేసరికి. సో నార్మల్ ఫార్మ్స్ వెరీ ఈజీ అండి. సో నార్మల్ ఫార్మ్స్ ఆర్ 4 types. మనకి మెయిన్గా నార్మల్ ఫార్మ్స్ అని ఇచ్చాడు, ఎన్ని అని చెప్పలేదు. సో ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ వాట్, దట్స్ ఇట్. బై దట్ యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆన్సర్ చేసేయగలరు ఏ క్వశ్చన్ ఇచ్చినా. సో నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, సో 1NF అంటే ఫస్ట్ నార్మల్ ఫార్మ్, 1NF ఫస్ట్ నార్మల్ ఫార్మ్, 2NF ఇంకొంచెం ఇటు రాస్తాను, ఐ కెన్ యూజ్ దిస్ బోర్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దేర్. సో 1NF, 2NF, 3NF, BCNF, 4NF కూడా ఉందండి, కానీ ఇది అడగట్లేదు, జస్ట్ వాట్ ఈజ్ వాట్ చెప్తాను అంతే. ఏదైనా ఒక కేసులో అడిగితే కనుక ఏం అడుగుతాడో ఆ క్వశ్చన్ కూడా చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ నార్మల్ ఫామ్. ఒక టేబుల్ని చూసి ఈ టేబుల్ ఆల్రెడీ నార్మలైజ్ అయ్యింది, ఫస్ట్ ఫామ్ ఆఫ్ నార్మలైజేషన్ అయ్యింది అని చెప్పడానికి, ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది ఈ టేబుల్ అని చెప్పడానికి ఏంటంటే ఆధారం, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మల్టీవాల్యూడ్ అట్రిబ్యూట్స్. అంటే మనం మల్టీవాల్యూడ్ అట్రిబ్యూట్స్ని ఇయర్ డయాగ్రామ్స్లో ఎలా రిప్రజెంట్ చేసాం, మల్టీవాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే డబుల్ ఓవెల్. సో మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ నేము, ఫోన్ నెంబర్ ఉందాం అనుకుందాం. ఫోన్ నెంబర్ ఫీల్డ్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఒకవేళ ఆల్టర్నేట్ నెంబర్స్తో కలిపి ఒకవేళ 2 నెంబర్లు ఉన్నాయి అనుకుందాం, అంటే కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవనుకోండి. సో ఫోన్ నెంబర్ అనేది యాట్రిబ్యూట్ ఏమవుతుంది, మల్టీవాల్యూడ్ యాట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ టేబుల్లో మల్టీవాల్యూడ్ యాట్రిబ్యూట్ అనే ఫోన్ నెంబర్ అనే మల్టీవాల్యూడ్ యాట్రిబ్యూట్ ఉంది కాబట్టి ప్రతిసారి ఫోన్ నెంబర్ మల్టీవాల్యూడ్ యాట్రిబ్యూట్ అవుతుంది, సమ్టైమ్స్ అవుద్ది. అంటే మనం పెట్టుకుంటే మీరు ఎలా చేస్తున్నారనుకోండి, 2 ఫోన్ నెంబర్లు ఎవరికైనా స్టూడెంట్కి ఒకటి అడిగితే పర్లేదు, మీరు 2-3 అడుగుతున్నారు అనుకోండి. సో ఇన్ దాట్ కేస్ ఇట్ విల్ బి మల్టీవాల్యూడ్ యాట్రిబ్యూట్.
సో ఎవరికైనా 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఈ ఫీల్డ్ కనుక అప్పుడు మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అయితే ఈ టేబుల్ ఫస్ట్ ఎన్ఎఫ్ కూడా కాదు, అంటే ఈ టేబుల్ ఫస్ట్ నార్మల్లో ఫామ్ కూడా లేదు. ఒకవేళ ఉంటే, ఒకవేళ లేదు ఈ టేబుల్లో ఇలాంటి ఫీల్డ్ ఏం లేదు, అసలు మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఉన్న ఫీల్డ్ ఏమీ లేదు, అన్నీ నార్మల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఒక్కటి కూడా లేదు. సో దెన్ ఐ కెన్ సే ఇట్ యాజ్ 1NF, ఈ టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్తాను. సో మీరు గుర్తుపెట్టాల్సిన ఒకటే, సో దట్ ఈజ్ ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి టేబుల్ అవ్వాలంటే అందులో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఉండకూడదు. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఒకే అట్రిబ్యూట్లో కనుక 2-3 వాల్యూలు కలిగి ఉన్న అట్రిబ్యూట్ ఏదైనా ప్రాపర్టీ అంటే, ఫర్ సపోజ్ వెహికల్స్ ఉన్నాయనుకోండి 2-3 ఉండొచ్చు, అంతేనా, ఒకటి ఉండదు. ఒకవేళ ఆధార్ నెంబర్ అనుకోండి అది సింగిల్గా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది సింగిల్గా ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంది అది సింగిల్గానే ఉంటుంది, అవన్నీ సింగిల్గానే ఉంటే ఏదైనా ఒక అట్రిబ్యూట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఉంటే కనుక అది ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి రాదు. సో సెకండ్ నార్మల్ ఫామ్ అండి 2NF. 2NF అంటే ఫస్ట్ 2NF అవ్వాలంటే ఇట్ షుడ్ బి 1NF ఫస్ట్, అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి, అంటే అందులో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఉండకూడదు. ప్లస్ నో పార్షియల్ డిపెండెన్సీస్ ఏమీ అందులో ఉండకూడదండి. సో పార్షియల్ డిపెండెన్సీస్ అంటే ఏంటి, సో అవి ఎందుకు ఉండకూడదు ఐ టెల్ యూ. సో ఫర్ సపోజ్ ఒక రిలేషన్ నా దగ్గర ABCD ఈ రిలేషన్ ఉందండి. ఇందులో ఫంక్షనల్ వచ్చి AB టెండ్స్ టు CD ఉంది, B టెండ్స్ టు D ఉంది. ఓకే, సో ఈ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉన్నాయి ఆ టేబుల్లో. మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే పార్షియల్ డిపెండెన్సీస్ ఉండకూడదు అంటున్నాను. మీరు ఈ డిపెండెన్సీస్ గురించి చదివాం సార్, ఈ పార్షియల్ డిపెండెన్సీస్ ఏంటి అంటే, ఈ టేబుల్ యొక్క మనం ఫస్ట్ ఈ టేబుల్ యొక్క కీ కడదామండి, క్యాండిడేట్ కీ మీరు కట్టినట్టయితే సో నాన్ ఎసెన్షియల్ అట్రిబ్యూట్స్ ఏమవుతాయంటే CDని డిరైవ్ చేయగలుగుతున్నాం కాబట్టి AB అవుతాయి. AB క్లాజర్ కడితే కనుక AB వల్ల CD వచ్చేస్తుంది కాబట్టి సో AB ఈజ్ క్యాండిడేట్ కీ. సో నౌ AB ఈజ్ క్యాండిడేట్ కీ, ఫైన్, AB ఈజ్ క్యాండిడేట్ కీ. AB క్యాండిడేట్ కీ కాబట్టి వీటిని ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటామండి. AB క్యాండిడేట్ కీ కాబట్టి A and B కాల్డ్ యాజ్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. ఓకే, వీటిని ప్రైమ్ అట్రిబ్యూట్స్ అని పిలుస్తాం. ఒకవేళ ABC అయితే ABC ప్రైమరీ అట్రిబ్యూట్స్ అయ్యాయి. ఎన్ని డిఫరెంట్ ఇందులో కీలో పార్టిసిపేట్ చేసేవి అన్నీ ప్రైమ్ అట్రిబ్యూట్స్. సో నేను ఏం చెప్తున్నానంటే ఇది AB 2 ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే B అనేది ఇంకొక దాన్ని డిఫైన్ చేస్తుంది. B అనే దాని మీద D డిపెండెంట్ ఉంది. దీన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటాం. ఇది ఫుల్ కీయా కాదు, అలాగని కీ కాదా, అలాగని కూడా కాదు, ఇది పార్షియల్ కీ, పార్ట్ ఆఫ్ ది కీ. మరి పార్ట్ ఆఫ్ ది కీ మీద డిపెండ్ అయితే నాకు ప్రాబ్లం, అలాంటి పార్షియల్ డిపెండెన్సీస్ అవుతాయి. సో పార్షియల్ డిపెండెన్సీ అంటే ఏంటి, ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో, ఏదైతే ఆల్ఫా టెంట బీటాలో ఆల్ఫా ఉందో, ఆల్ఫా పార్ట్ ఆఫ్ ది కీ అవ్వకూడదు, ఫుల్ కీ అవ్వాలి, లేకపోతే కీ కాకుండా అవ్వాలి. కీ అట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ నాకు C టెండ్స్ టు D ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు, ఎందుకు ఇది ప్రైమ్ అట్రిబ్యూట్ కాదు, పార్ట్ ఆఫ్ ది కీ కాదు, నో ఇష్యూస్ విత్ దట్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీస్. కానీ ఇలాగా సగం పార్ట్ ఉండి ఆ పార్ట్ మీద డిపెండెన్సీ ఉంటే మాత్రం ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్షియల్ డిపెండెన్సీ. దోస్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. సో ఈ టేబుల్ R ఈజ్ నాట్ ఇన్ 2NFలో లేదు బికాజ్ ఆఫ్ పార్షియల్ డిపెండెన్సీ. ఏది పార్షియల్ డిపెండెన్సీ, ఇదా కాదు, ఇది. అట్లీస్ట్ వన్ పార్షియల్ డిపెండెన్సీ షుడ్ హ్యావ్ నో పార్షియల్ డిపెండెన్సీస్, అట్లీస్ట్ ఒకటి కూడా ఉండకూడదు. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఫర్ సపోజ్ దీనికే నేను A tends to B, B tends to C, C tends to D. సో ఇలా ఉందనుకోండి,
సి టెన్స్ టు డి ఇలా ఉందనుకుందాం. సో సి టెన్స్ డి అయితే ఇందులో మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా ఏ అనేది కీ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ అనేది కీ అయింది కాబట్టి సో మీరు గమనించినట్లయితే దీంతో నాకు ఏం ప్రాబ్లం లేదండి. ఎందుకు? కీ మీద డిపెండ్ అయింది, పూర్తి కీతో డిపెండ్ అయింది, పార్ట్ ఆఫ్ ది కీతో డిపెండ్ అయ్యలేదు. సో బీటా నాన్ కీ నో ప్రాబ్లం, నాకు నాన్ కీ మీద డిపెండ్ అయితే నో ప్రాబ్లం. సి అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, నాకేం ప్రాబ్లం లేదు. బీ కూడా నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, పార్ట్ ఆఫ్ ది కీ కాదు, నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ఇన్ 2NF. ఒకటి కూడా పార్షియల్ డిపెండెన్సీ లేదు, ఇది పార్షియల్ డిపెండెన్సీ కాదు, కీ మీద డిపెండ్ అయ్యింది, నో ప్రాబ్లం. సో పార్ట్ ఆఫ్ ది కీతో డిపెండ్ అయితేనే నాకు ప్రాబ్లం. పార్ట్ ఆఫ్ ది కీ బి పార్ట్ ఆఫ్ ది కీ కాదు, ఏ అనేది ఒకటే కీ. ఓకే, సి అనేది పార్ట్ ఆఫ్ ది కీ కాదు, నో ప్రాబ్లం విత్ ఇట్. సో ఆర్ ఈజ్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. మీరు గమనించాల్సిందల్లా ఒకటే, ఎక్కడైనా పార్షియల్ డిపెండెన్సీ ఉందా లేదా అనేది. మీకు టేబుల్ ఇచ్చి ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఇస్తే కనుక యూ నీడ్ టు డూ, మీరు ఏం చేయాలండి, మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. సో నౌ నెక్స్ట్ 3NF, ఇట్ షుడ్ బీ ఇన్ 2NF ఫస్ట్. ముందు 2NF అవ్వాలి, 3NF అయ్యే ముందు. అయిన తర్వాత రూల్స్ చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత ఏంటి, ప్లస్ ఈ కండిషన్తో పాటు ట్రివియల్ డిపెండెన్సీస్ ఉండకూడదు. ట్రివియల్ డిపెండెన్సీస్, సారీ అండి, ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్, నాట్ ట్రివియల్, ట్రాన్సిటివ్. No, should not, no transitive dependencies. No transitive dependencies or non-key dependencies. Non-key to non-key. అంటే యువతల నాన్ కీ ఉండి యువతల నాన్ కీ ఉండకూడదు. నాన్ కీ అంటే ఏంటండి, ప్రైమ్ అట్రిబ్యూట్స్ కూడా కానివి నాన్ కీ అట్రిబ్యూట్స్. ఓకే, ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, పార్ట్ ఆఫ్ ది, అవి కనుక క్యాండిడేట్ కీలో పార్ట్ కింద పార్టిసిపేట్ చేస్తుంటే కనుక అవి ప్రైమ్ అట్రిబ్యూట్స్ అవుతాయి. సో అవి కూడా కానివి నాన్ కీ అట్రిబ్యూట్స్ అవుతాయి. ఫర్ సపోజ్ టేక్ దిస్ ఎగ్జాంపుల్, మనం గమనించినట్లయితే ఇది ఎగ్జాంపుల్, ఇది ఆల్రెడీ 2NF అండ్ యువర్ కీ ఈజ్ ఏ. సో ఫస్ట్ ఫంక్షనల్ డిపెండెన్సీ చెక్ చేస్తాను, ఇందులో ఏమైనా నాన్ కీ ఉందేమో అని. సో కీ మీద డిపెండ్ అవుతుంది. ఇది బి అనేది, ఏ అనేది ఒక్కటే ప్రైమ్ అట్రిబ్యూట్, ఇవన్నీ నాన్ కీ అట్రిబ్యూట్స్. కీ అట్రిబ్యూట్స్ ఏమీ కాదు, బిసిడి ఇవేమి నాన్ కీ అట్రిబ్యూట్స్. ఓకే, నాన్ కీ అట్రిబ్యూట్స్. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ దీనివల్ల నో ప్రాబ్లం అండి, కీ మీద బి డిపెండ్ అవుతుంది, నో ప్రాబ్లం. కానీ ఇది నాన్ కీ, ఇది కూడా నాన్ కీ, ఇది నాన్ కీ, బి అనేది నాన్ కీ, ఇది కూడా నాన్ కీ. సో నాన్ కీ టు నాన్ కీ డిపెండెన్సీ ఒకటి ఉంటే చాలు, కానీ ఈ రెండు నాన్ కీ టు నాన్ కీ డిపెండెన్సీ. సో దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ ఇన్ 3NF. 2NFలో ఉంది కానీ నాట్ ఇన్ 3NF. సో ఈ టేబుల్ 3NFలో లేదు. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రీవియస్ దాంట్లో ప్రాబ్లం ఏంటి, పార్షియల్ డిపెండెన్సీస్ ఉండకూడదు. ఇందులో ఏమి ఉండకూడదు అంటే, పార్షియల్ డిపెండెన్సీస్ ఏంటి, ప్రైమ్ అట్రిబ్యూట్ మీద ఏమీ డిపెండ్ అవ్వకూడదు. ఈ వీటిలో ఏం ప్రాబ్లం, నాన్ కీ టు నాన్ కీ ఉండకూడదు. మరి ఇంకా ప్రాబ్లమ్స్ ఏముంటాయి చూడండి, నాన్ కీ టు నాన్ కీ ఉండకూడదు. మళ్ళీ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద నాన్ కీ ఉండొచ్చా అంటే అది అప్పుడు 2NFే కాదు. ఒకవేళ ప్రైమ్ అట్రిబ్యూట్, కీ అట్రిబ్యూట్ ఆర్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఉంది, ప్రైమ్ అట్రిబ్యూట్ మీద ఒకవేళ నాన్ కీ అట్రిబ్యూట్ ఉందనుకోండి, అప్పుడు అది ఖచ్చితంగా 2NFే అవదు, అందులో ఖచ్చితంగా రాదు. కానీ ఇందులో నాన్ కీ డిపెండ్ అపాన్ పీకే ప్రైమ్ అట్రిబ్యూట్ ఇలాంటివి ఉండొచ్చండి. అంటే ప్రైమరీ కీ కాదు, ప్రైమ్ అట్రిబ్యూట్ పిఏ ఇలాంటివి ఉండొచ్చు. ఇవి ఉండకూడదు. మెయిన్లీ ఏమి ఉండకూడదు, నాన్ కీ టు నాన్ కీ ఉండకూడదు, అది గుర్తుపెట్టుకొని చాలు. ఒకవేళ ఇక్కడ బి ఉండి ఇక్కడ మళ్ళీ ఏ ఉందనుకోండి, ఏ ఉంటే దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు నాకు. సో లెట్ us సాల్వ్ అనదర్ ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. అదే టేబుల్ ఉందనుకుందాం. AB tends to C, C tends to D,
D tends to B. సో మీరు ఇది గమనించినట్లయితే ఇవి ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఇవి కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ యూ స్టార్ట్ అండ్ డ్రా ది మీరు కనుక కీస్ తెలుసుకుంటే ఏం కీస్ వస్తాయో తెలుసుకుందాం. సో ఎసెన్షియల్ అట్రిబ్యూట్ చేయండి. ఏ అంటే ఏబీ కీ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఏబీ కీ అవుతుంది. ఏసీ కీ అవుతుంది. ఏడీ కీ అవుతుంది. ఏదో ఉన్నాయన్నీ కీ అవుతాయండి. మీరు గమనించుకోవచ్చు, కాల్తో చెక్ చేసుకోవచ్చు తర్వాత. సో ఇవన్నీ కీస్ అవుతాయి. ఏబీ కీ అవుతుంది, ఏసీ కీ అవుతుంది, ఏడీ కీ అవుతుంది. మీరు గమనించినట్లయితే బి అనేది ప్రైమ్ అట్రిబ్యూట్, సి అనేది ప్రైమ్ అట్రిబ్యూట్, డి అనేది ప్రైమ్ అట్రిబ్యూట్. సో దిస్ ఫంక్షనల్ డిపెండెంట్. సి అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ కాబట్టి ఏబీ అనేది కీ మీద డిపెండ్ అయితే ప్రాబ్లం లేదు. ఇది పార్ట్ ఆఫ్ ది కీ. సి అనేది పార్ట్ ఆఫ్ ది కీ. ఏసీ క్యాండిడేట్ కీ అవుతుంది. మీరు గమనించినట్లయితే 3 కీస్ అవుతాయి. ఇది పార్షియల్ డిపెండెన్సీ, ఇది కూడా పార్షియల్ డిపెండెన్సీ ఇది కాబట్టి ఇది 2NF అవ్వదు. ఇట్ నాట్ ఇన్ 2NF. సో ఫర్ సపోజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే A tends to B, B tends to C, B tends to A, C tends to D. మీరు గమనించినట్లయితే హియర్ B tends to లేదంటే C tends to D ఉంది ఫర్ సపోజ్. ఓకే, ఫర్ సపోజ్ హియర్ యు ఆర్ టేకింగ్ లైక్ దిస్. మీరు గమనించినట్లయితే ఏ ఇస్ ఎ కీ. మీరు ఎలా వచ్చిందని అడగండి, మీరు చేస్తే వచ్చేస్తుంది. నేను చూసే చెప్పగలుగుతున్నానంటే మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు గమనించవచ్చు, అంటే ఎంత ఫాస్ట్గా మనం చేయగలం. నేను చూసి చెప్పేస్తున్నాను ఏ కీ అవుతుందని. ఏ కీ అవుతుంది ఎందుకు? ఏతో బీసీ వస్తుంది, ఏబీసీ అయిపోయింది. సితో డి వస్తుంది, అయిపోయింది కీ. నెక్స్ట్ బి ఈజ్ కీ. బీతో ఏ వస్తుంది, ఏతో బీసీ వస్తుంది, సితో డి వస్తుంది, కీ. సితో కీ అవుతుందా? అవ్వదు. డి కీ అవుతుందా? అవ్వదు. ఓకే, నౌ మీరు గమనించినట్లయితే దీంతో ఏమైనా ప్రాబ్లమా? నేను చెక్ చేస్తాను. ఇది ఏమైనా పార్షియల్ డిపెండెన్సీయా లేకపోతే నాన్ కీ డిపెండెన్సీ చెక్ చేస్తాను. ఇది కీ మీద డిపెండ్ అవుతుంది, నో ప్రాబ్లం. దీంతో ప్రాబ్లం ఏం లేదు. దీని మీద కూడా కీతో డిపెండ్ అవుతుంది. బి అనేది కీ కాబట్టి కీ మీద డిపెండ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే సి అండ్ డి ఈజ్ నాన్ కీ అట్రిబ్యూట్స్. సి అండ్ కీ అనేది నాన్ కీ అట్రిబ్యూట్స్ కాబట్టి ఇక్కడ నాన్ కీ టు నాన్ కీ రిలేషన్ ఉంది కాబట్టి ఇది 3NF కాదు. ఫర్ సపోజ్ ఇదే ప్రాబ్లంలో ఈ రిలేషన్ ఇవ్వలేదండి, ఇవ్వకపోతే కనుక ఈ రిలేషన్ ఇవ్వకుండా సి టెండ్స్ టు బి ఇది ఇచ్చాడు అనుకుందాం. ఈ రిలేషన్ ఇవ్వకుండా సి టెండ్స్ టు బి ఇచ్చాడు అనుకుందాం. అలాంటప్పుడు ఏంటంటే ఇదేమో నాన్ కీ, ఇదేమో ప్రైమ్ అట్రిబ్యూట్ కీ. సో కీ కాబట్టి నాన్ కీ టు కీ ఉండొచ్చు, దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. అప్పుడు ఇది 3NF అవుతుంది. ఇది 3NFకి ఎగ్జాంపుల్ కింద రాసుకోండి. ఎందుకు? ఇది కీ మీద డిపెండ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇది కూడా కీ మీద డిపెండ్ అవుతుంది, నో ప్రాబ్లం. కానీ ఇది నాన్ కీ మీద డిపెండ్ అవుతుంది. నాన్ కీ మీద డిపెండ్ అయితే ప్రాబ్లం లేదు. నాన్ కీ ఉండకూడదు. ఇది బి అనేది కీ కాబట్టి సో ఇట్ ఈస్ 3NF. సో 3NFకి ఎగ్జాంపుల్గా రాసుకోండి ఈ 3 ఫంక్షనల్ డిపెండెన్సీస్ అండ్ దిస్ ఏ అనేది కీ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ BCNF అండి. BCNF 3NFలో ఉండాలి. ఫస్ట్ ఖచ్చితంగా 3NFలో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి 3NFలో ఉండాలి. అండ్ ఆల్ఫా టెన్స్ టు బీటా అనే ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే, ఆల్ఫా టెన్స్ టు బీటా అనే ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే ఆ టేబుల్లో ఆల్ఫా మస్ట్ బీ కీ అండి, మస్ట్ బీ కీ. ఏ కీ? సూపర్ కీ అవ్వచ్చు ఆర్ క్యాండిడేట్ కీ.
సూపర్ కీ అవ్వచ్చు, క్యాండిడేట్ కీ అవ్వచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒకటి కీ అవ్వాలి, అది కంపల్సరీ కీ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కీ అవ్వాలి. సో లెట్ us డిస్కస్. ఫర్ ఎగ్జాంపుల్ R tends to ABCD, AB tends to C, C B tends to D, B tends to D, A tends to D. మీరు ఈ టేబుల్ని గమనించినట్టయితే ఈ టేబుల్లో కీ ఏమవుతుందండి? ఏ అనేది కీ అవుతుంది, ఏ టీ వస్తుంది, ఏ అనేది కీ నో, ఏబీ కీ అండి. ఏబీ కీ కాబట్టి ఇది పార్షియల్ డిపెండెన్సీ అవుతాయి. సో ఈ టేబుల్ మనం గమనించినట్లయితే ఏబీ కీ అవుతుంది, మీరు గమనించుకోవచ్చు, మీరు చేస్తే మీకు అర్థమైపోతుంది. ఏబీ అనేది కీ అయింది కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ ది కీ, ఇది కూడా పార్ట్ ఆఫ్ ది కీ. సో పార్ట్ ఆఫ్ ది కీ మీద ఇది డిపెండ్ అవుతుంది కాబట్టి ఏదైనా అవ్వచ్చండి, ఇది మీకు ఏదైనా అవ్వచ్చు. ఇది పార్ట్ ఆఫ్ ది కీ కనుక ఆల్ఫాలో ఉండకూడదు. సో ఇది ప్రైమ్ అట్రిబ్యూట్స్ కాబట్టి ఈ టైప్ ఉండకూడదు కాబట్టి ఇది 2NF కూడా కాదు. ఓకే, ఇది 2NF కూడా కాదు. సో 2NF కాని దానికి ఇది ఎగ్జాంపుల్ కింద రాసుకోండి. నెక్స్ట్ AB tends to D, CD tends to AB. ఇలా ఉందనుకున్నాం. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ AB అనేది కీయే, CD అనేది కూడా కీయే, మీరు గమనించుకోవచ్చు. సో ఈ రెండు క్యాండిడేట్ కీసే అవుతాయి కాబట్టి వీటి మీద క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అయ్యింది, క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అయ్యింది. నా ఆల్ఫా టెన్స్ టు బీటా అనే ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే ఇందులో ప్రతి డిపెండెన్సీకి చెక్ చేయాలండి. ఆల్ఫా మస్ట్ బీ క్యాండిడేట్ కీ ఆర్ సూపర్ కీ. ఇది క్యాండిడేట్ కీ, ఇది కూడా క్యాండిడేట్ కీ. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ BCNF. సో ఎగ్జాంపుల్ ఫర్ BCNF. ఎందుకు? ఆల్ఫా ఖచ్చితంగా కీయే ఉండాలి, కీయే ఉంది. సో దిస్ ఈజ్ ఇట్. సో మ్యాక్సిమం అడిగేవి ఇవే. సో ఇంకొకటి ఏంటంటే వీటి గురించి మీరు ప్రాపర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే 1NFలో ఉన్నది 1NFలో అయితేనే అవి 2NFలోకి వెళ్తాయి, 2NF అయితేనే 3NFలోకి వెళ్తాయి, 3NF అయితేనే BCNFలోకి వెళ్తాయి. ఇది గమనించుకోవాలి. ఆల్రెడీ BACNF ఒకటి, BSCNF అని నేను చెప్పానంటే 3NF 2NF 1NF కూడా అవుతుంది. అదే నేను 2NF చెప్తానంటే 1NF ఒకటే అవుతుంది. 1NF కాదు అంటే కనుక అది బయటికి వెళ్ళిపోతుంది. సో దీని మీద గట్ట ఇది మీకు సరిగ్గా వస్తేనే యూ కెన్ సాల్వ్ 2-3 ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఇన్వర్టెడ్గా ఇస్తాడు. BCNF అవ్వాలంటే ఖచ్చితంగా 3NF అవ్వాలి, 3NF అవ్వాలంటే 2NF అవ్వాలి, 2NF అవ్వాలంటే 1NF అయి ఉండాలి. సో ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, హియర్ 4NF గైస్, 4NF. సో 4NFస్లో ఎనామలీ ఏంటి? దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం లేదు. మ్యాక్సిమం ఈ 4 నార్మల్ ఫామ్సే ఎక్కువ డిస్కస్ చేస్తారు. ఒకవేళ వస్తే ఒక థియరీ వస్తుంది, అదేంటంటే ఇందులో ఏం ఉండకూడదని. దిస్ షుడ్ నాట్ బి హ్యావింగ్ మల్టిపుల్ డిపెండెన్సీస్ ఉండకూడదండి. సో మల్టీ వ్యాలిడ్ డిపెండెన్సీస్ వేరు, మల్టీ డిపెండెన్సీస్ వేరు. 4th నార్మల్ ఫామ్లో మల్టీ డిపెండెన్సీస్ ఉండవు. అది ఒక్క ముక్క గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ఫర్ నార్మల్ ఫామ్స్. ఐ విల్ క్రియేట్ సో మెనీ క్వశ్చన్స్ ఫర్ యూ. అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. చాలామంది స్పీడప్ అంటున్నారు. సో దోస్ హూ వాంట్ మై ఆన్సర్స్ ఫర్ దోస్ క్వశ్చన్స్, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటి గురించి ఈరోజు నేను గ్రూప్లో డిస్కస్ చేస్తాను. సో ప్లీజ్ కమ్ టు లైవ్ టుడే. ఈరోజు లైవ్కి రావడానికి ఉండండి అండ్ లైవ్ ఖచ్చితంగా రండి. నేను ఐ విల్ డిస్కస్ విత్ యూ ఫర్ ది ఫర్దర్ ప్రొసీడింగ్స్. ఏం చేయాలి అన్నది డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.